throat అనేవి vital. Earbuds. Earbuds is always dangerous. Try anything at home. That is my ఒకటి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉంది. ఇంకొకటి ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. చిన్న చిన్న సింప్టమ్స్ మెడిసిన్ ఖచ్చితంగా డాక్టర్ అలా చెవులో పడుకొని ఫోన్స్ యూస్ చేయడం అది చాలా డేంజర్. హాయ్ హలో వెల్కమ్ టు స్టోరీ ఫ్లో పవర్డ్ బై స్ట్రీట్ రే ఏ టాప్ స్ట్రీట్ వేర్ బ్రాండ్. నా పేరు పవన్. ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈరోజు మన ఇంటర్వ్యూ వచ్చేసి డాక్టర్ పూజిత గారు, ఎంబీబీఎస్ ఎంఎస్సి ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ తోటి. హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ డాక్టర్ పూజిత, ఎంఎస్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ పూజితాస్ మల్టీ కేర్ క్లినిక్. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, మీ జర్నీ ఎలా ఉంది? అంటే మీ జనరల్ సర్జన్గా ఎలా అయ్యారు? నేను నా యూజీ అంతా బెంగళూరులో చేశాను. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యింది ఆంధ్రాలో. ఈఎన్టీ మీద ఇంట్రెస్ట్తో నేను ఇది మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఇంట్రెస్ట్ ఉండి ఐ గాట్ ఇన్ టు దిస్ బ్రాంచ్. మీ దగ్గరికి ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు మేడం విజిట్ చేయడానికి? ఇయర్ పెయిన్, నోస్ కంప్లైంట్స్, బ్రీదింగ్ ట్రబుల్తో వస్తారు, గురకు వస్తుందని వస్తారు, కళ్ళు తిరుగుతున్నాయని వస్తారు. మేడం మోస్ట్ కామన్గా ఈఎన్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? చాలా మంది సింపుల్ వ్యాక్స్తోనే వస్తారు, బట్ ఇయర్ పెయిన్ కామన్ కాజ్. మనం రెగ్యులర్గా వచ్చి ఇయర్ పెయిన్తో చెప్తారు. ఇంకొకటి బ్రీదింగ్ ఆడట్లేదు, నోస్ బ్లాక్ అవుతుంది అని చెప్తారు. ఇంకొకటి వాయిస్ చేంజ్, థ్రోట్ పెయిన్, సీజనల్ వేరియేషన్స్, ఫ్లూ, ఫీవర్, కామన్ కోల్డ్ వీటితో వస్తారు. ఓకే. నెక్ ప్రాబ్లమ్స్, మరి నెక్ అండ్ హెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎట్లా? నెక్ ప్రాబ్లమ్స్ అంటే గిడ్డీనెస్తో వస్తారు, అంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేచి కూర్చున్నా, పడుకొని లేచినా అంత తిరిగినట్టుగా ఉంది, అలాంటి కంప్లైంట్స్తో వస్తారు. మరి హెడ్ సంబంధించిన హెడ్లో గుయ్యన్ సౌండ్ వినిపించటము. మేడం ఎలాంటి సింటమ్స్ మనం ఇగ్నోర్ చేయకూడదు మేడం? అది హెడ్కి సంబంధించి కానీ, ఈఎన్టీకి సంబంధించి కానీ, నెక్కి సంబంధించి కానీ? సింపుల్ పెయిన్ అయినా కూడా ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఇట్ క్యాన్ బి అలార్మింగ్, అంటే మేజర్ కాజెస్ హైడ్ అయ్యి ఉంటాయి. ఏదైనా స్టార్టింగ్లోనే చూసుకోవాలి, మొత్తం పూర్తిగా వచ్చే వరకు అయితే వెయిట్ చేయకూడదు, ఎక్కువ అయ్యేంత వరకు ఉంచుకోకూడదు. సింపుల్ కాజే అని ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని యూజ్ చేయటం ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సింపుల్ ఇయర్ పెయిన్ వచ్చినా కూడా ఎండోస్కోప్ ఎగ్జామినేషన్ చేయించుకొని చూపించుకోవడం గుడ్ థింగ్. ఓకే. ఎలా ఎఫెక్ట్ అవుతాయి మేడం? అదే ఫోన్ యూసేజ్ కానీ, పోస్చర్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవి ఏమైనా చేంజ్ చేసుకుంటే బెటరా, లేదంటే ఇంకేదైనా ఉంటుందా మేడం? దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెక్ కానీ, హెడ్ కానీ, ఈఎన్టీకి సంబంధించి? డిస్క్స్ కంప్రెస్ అయ్యి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అన్ని టైం కట్ డౌన్ చేయాలి. పైగా పడుకొని ఫోన్స్ యూజ్ చేయటము అది చాలా డేంజర్. సో ప్రాపర్ పోస్చర్, బ్యాక్ సపోర్ట్తో కూర్చొని ఫోన్స్ యూజ్ చేయటము, లిమిటెడ్ స్క్రీన్ టైం ఇస్ అ బెస్ట్ చాయిస్. ఓకే. స్మోకింగ్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? స్మోకింగ్ ఆల్వేస్ మన మైక్రోవాస్కులేచర్ని, బ్లడ్ సప్లైని ఎఫెక్ట్ చేస్తుంది. సో హీలింగ్ ఎఫెక్ట్ అవుతుంది, కార్సినోజన్స్ నాట్ ఓన్లీ ఇయర్, అన్ని విధాలుగా హీలింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఫుల్ బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది. మెయిన్గా అయితే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు పోస్చర్ మేడం, మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్లో చూసేది అయితే వంగి నడుస్తున్నారు మేడం చాలా. ఈవెన్ ఇంటర్ కానీ 10th వాళ్ళు కూడా కొంచెం వెయిట్స్ వల్ల ఏమన్నా లేదా ఇంకేదైనా సపరేట్గా సంబంధించి ఏమన్నా ఉండొచ్చు? రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గుడ్ డైట్, కొంచెం సేపు చిన్నపిల్లలు కానీ 10th వరకు, ఇంటర్ వరకు మూమెంట్, ఎక్సర్సైజ్ ఉండటం అనేది మస్ట్. బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ బేసిక్స్. ఓకే మేడం, ఎప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి మేడం ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేసే కన్నా? ఇప్పుడు సైనసైటిస్తో వస్తారు, అది ఫేషియల్ పెయిన్తో వస్తారు, అప్పుడు జస్ట్ స్టీమ్ సిమ్టమాటిక్గా ఫస్ట్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్కి ఇంట్లో ట్రీట్మెంట్ ఈజ్ ఓకే. బట్ క్రానిక్గా మోర్ దాన్ 6 months లేకపోతే 1 year నాకు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి, పెయిన్ ఉంటూనే ఉంది, డిస్కంఫర్ట్ ఉంది అని అంటే యూ హ్యావ్ టు విజిట్ డాక్టర్. ఓకే మేడం. అది ఇయర్కి సంబంధించి మేడం? ఇయర్లో సింపుల్ ఇయర్ పెయిన్ ఒక 2 days ఏం చేయకుండా సబ్సైడ్ అయిపోయిందంటే ఓకే. 3rd day కూడా ఇయర్ పెయిన్ కంటిన్యూ అవుతుంది, ఇయర్ డిశ్చార్జ్ ఉంటుంది అని అనుకుంటే ఎండోస్కోపీ చేయించుకోవడం బెస్ట్. మేడం అది ఇయర్లో చీమ్ వచ్చినట్లు ఉంటుంది కదా, కొంతమంది ఏంటంటే బడ్స్ వేసుకొని అక్కడ ఆపేస్తారు మేడం, అది ఇయర్ బడ్స్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే మీకు సింపుల్ గులిమి అంటారు కదా, అది ఉన్నా కూడా లోపలికి పుష్ అయిపోయి మనకి కర్ణబేరి, టింపానిక్ మెంబ్రేన్ అంటారు, దానికి టచ్ అయిపోయి హోల్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇయర్ బడ్స్ ఈజ్ నెవర్ ఎ నో. మేడం చాలా మందికి నోస్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, అంటే కొంతమంది స్మెల్ ఫీల్ అవ్వలేరు, ఎందువల్ల ఏంటారు మేడం అది?
ఒకటి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉంది. ఉమ్, ఇంకొకటి సింపుల్ కాజ్ ఏంటంటే మన డే టు డే నా క్లినిక్లో చాలా మంది పేషెంట్స్లో చూసేది ఏంటంటే మధ్యలో బోన్ అని చెప్పాను కదా, ఓకే, ఇక్కడ ఆ ఉండేది. బోన్ మధ్యలో ఈ బోన్ ఉమ్, డివియేట్ అయిపోయి ఉంటుంది. సో Okay. ఎయిర్ ఎంట్రీ అంతా ఒక సైడ్ నుంచి జరుగుతుంది, ఓకే. ఒక సైడ్ ఎయిర్ అసలు వెళ్ళదన్నమాట. అప్పుడు ఆ డ్రైనెస్ వల్ల క్రస్ట్ ఫామ్ అయ్యి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎప్పుడు పిల్లలు కానీ ఎవరైనా వేళ్లతో టచ్ చేయటము అవి అవాయిడ్ చేయాలి. ఓకే మేడం, కామన్ కాజెస్ ఏంటి మేడం? చెవులో గుయ్యన్ సౌండ్ వస్తుంటుంది కదా, అది ఎందువల్ల వస్తుంటుంది మేడం? ఇందాక చెప్పినట్టుగానే ఉమ్, వ్యాక్స్ వల్ల కూడా రావచ్చు, ఓకే. ఆర్ఎల్స్ మేజర్ ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. బ్రెయిన్లో వెస్టిబులర్ శ్వానోమా, కొన్ని బినైన్ కండిషన్స్ ఉన్నాయి, ఓకే. మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ రింగింగ్ సెన్సేషన్ అంటే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్, బట్ మోర్ దాన్ సంథింగ్ లైక్ దట్ అంటే వామిటింగ్స్, గిడ్డీనెస్ ఇవి కూడా అసోసియేట్ అయి ఉన్నాయంటే ఇట్ షుడ్ బి రూల్డ్ అవుట్. అది హెడ్ కూడా రిలేటెడ్ మేడం, హెడ్ ఎక్స్ రావటం వల్ల? కంపల్సరీగా. ఓకే. మేడం, చాలా మంది చూస్తూ ఉంటాం, నిద్రపోయేటప్పుడు గురక పెడతా ఉంటారు మేడం, ఎందుకని మేడం అది? దానికి చాలా కాజెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవటము, ఒబేస్గా ఉండటము, లేదా మనకి ఎయిర్వే నేరో అయిపోవడానికి కొన్ని నేజల్ కాజెస్ ఉంటాయి. ఓకే. మధ్యలో ముక్కు మధ్యలో ఎముక వంకరగా ఓకే. ఉండటము, కండ పెరగటము, లేదా గొంతులో టాన్సిల్స్ రావటము, వీటి వల్ల మనకి ఎయిర్ ఎంట్రీ అయ్యే మార్గం సన్నగా అయిపోయి ఉంటుంది. ఓకే, సైనస్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా అలాంటివి ఉన్నప్పుడు ఎయిర్ సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఆల్టర్నేట్గా వాళ్ళు నోరు తెరిచి గాలి తీసుకోవడానికి మన బాడీ అడాప్ట్ అవుతుంది. సో ఎంతవరకు కరెక్ట్ మేడం అట్లా తీసుకుంటే? అలా అడాప్ట్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో మన బాడీకి హైపర్ టెన్షన్ అలాంటి చేంజెస్ వచ్చి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి తగ్గి చాలా డిప్రైవ్డ్ స్టేట్లోకి వెళ్తారు. సో దట్ ఆల్సో షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఓకే, కంపల్సరీగా డాక్టర్ అయితే విజిట్ అవ్వాలి, గురక పెట్టే వాళ్ళు ఎవరైనా. వీ షుడ్ నో ద కాజ్. ఓకే. స్నోరింగ్ ఎందుకు వస్తుందని ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలి. దాని తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అనేది డిసైడ్ అవ్వాలి. ఓకే మేడం, హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు మేడం? గుయ్యన్ సౌండ్ రావటం చెవిలో, ఓకే. తల తిరిగినట్టుగా ఉండటము, విజన్ సరిగ్గా కనిపించట్లేదు అనటము, లేకపోతే పడుకున్నా లేచినా తల తిరుగుతుంది, మొత్తం తిప్పేస్తుంది అని అలాంటి కంప్లైంట్స్తో వస్తుంది. ఓకే. మనం చాలా మందికి ఏజ్ అయ్యే కొద్దీ వినిపించడం తగ్గుతుంది మేడం, ఎందువల్ల మేడం అది? మనకి 2 కాజెస్, ఒకటి టింపానిక్ మెంబ్రెయిన్, ఇంకొకటి న్యూరలాజికల్ కాజెస్. మనకి మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్ కాజెస్ అంటే న్యూరలాజికల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ డిటోరేషన్ వల్ల కాజ్ ఉంటుంది. అవి హియరింగ్ ఎయిడ్ యూసేజ్ మాత్రమే. యంగ్ ఇండివిజువల్స్లో హియరింగ్ లాస్ ఉంది అని అంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. కండక్టివ్ కాజా లేకపోతే సెన్సరీ కాజా రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గ సర్జరీస్ చేయాలి. మామూలుగా ఫోన్ గురించి ఇయర్ బడ్స్ యూస్ చేస్తాను మేడం, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కువ సౌండ్ పెట్టుకోవడం వల్ల కానీ ఇంకేదైనా? ఎక్కువ సౌండ్ మోర్ దాన్ 4 hours ఆర్ 8 hours కంటిన్యూస్గా యూజ్ చేయడం ఇస్ హార్మ్ఫుల్. మనకి ఆసికల్స్ అని చిన్న చిన్న బోన్స్ ఉంటాయి ఇయర్లో, అవి డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువ లౌడ్ సౌండ్ ఎక్కువసేపు ఇట్ ఇస్ నాట్ ఐడియా. మేడం, డైట్ గురించి అండ్ వాటర్ ఎంత తీసుకోవాలని చెప్పి ఏదైనా సజెస్ట్ చేయగలరా మేడం? క్వాంటిటీ మనము యాజ్ వి ఆల్ నో మినిమమ్ ఆఫ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి వచ్చేతలకి మనకి కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటర్. తీసుకున్నా కూడా వెంటనే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవటము, గోరువెచ్చని వాటర్ తీసుకోవటము, చీజ్, బ్రెడ్, బటర్, ఇవన్నీ చాక్లెట్స్ ఇవి అవాయిడ్ చేయాలి. లేకపోతే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ టేక్ సమ్ లూక్ వామ్ వాటర్ ఆఫ్టర్ ద మీల్. మేడం, చాలా మంది ఆ పసర్లు అని చెప్పి అవి యూజ్ చేస్తుంటారు, ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ నోస్ ప్రాబ్లమ్స్ కానీ, అవి ఎంతవరకు కరెక్ట్, లేదా మీ మోడర్న్ మెడిసిన్ సజెస్ట్ చేయడం కరెక్టా? డైరెక్ట్ ఆకుల నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్ అవి మన డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్లో రావటం అనేది దర్ అలర్జిక్ రియాక్షన్స్, దెర్ ఇస్ నథింగ్ ప్రూవెన్. బట్ వెన్ కమింగ్ టు ద సైంటిఫిక్ మెడిసిన్ దే ఆర్ ఆల్ ఫైండ్ చాలా స్టడీస్ జరిగి ఇయర్ డ్రాప్స్ కానీ మెడికేషన్స్ కానీ సజెస్ట్ చేస్తారు. సో దే హ్యావ్ ఎ గుడ్ ఎఫెక్ట్. మాకు అవి ఇయర్లో వేసేయటం వల్ల ఇంకా బ్యాడ్ అవుతుంది కానీ కండిషన్ ఇట్ విల్ నాట్ గెట్ బెటర్. చాలా మంది పెయిన్ కిల్లర్స్ని లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? మనం కాజ్ తెలుసుకోకుండా లాంగ్ రన్లో యూజ్ చేయటం వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్, కిడ్నీస్ మీద, హార్ట్ మీద, వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కాజ్ తెలుసుకొని అప్రాప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని సిటీ, ఎంఆర్ఐ, ఇమేజింగ్ చేయించుకొని కాజ్ తెలుసుకొని యూజ్ చేయటం బెటర్. ఏదైనా కొంతకాలం వరకు అయితేనే బాగుంటుంది. మనం చాలా మంది డైరెక్ట్ గా ఫార్మసీకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తారు, అది ఎంతవరకు కరెక్ట్, లేదా మీ దగ్గరికి రావటం కరెక్టా? నా క్లినిక్ లో ఎవ్రీ 2 or 3 కేసెస్ చూస్తాను నేను. సింపుల్ వ్యాక్స్ కి, సింపుల్ కండిషన్స్ కి కూడా
హై అండ్ యాంటీబయాటిక్స్, హై అండ్ యాంటీ ఫంగల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతదంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇఫ్ దేర్ ఈస్ ఎ రియల్ కాజ్ బిహైండ్ ద డిసీజ్ ఆల్సో దే విల్ గెట్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతది. మీరు సింపుల్ వాక్స్‌కి అంత యాంటీబయాటిక్స్ అలాంటి యాంటీ ఫంగల్స్ వాడితే బాడీ రెస్పాండ్ అవ్వదు ఫ్యూచర్‌లో. సో, ఇఫ్ నీడ్ ఉందంటే అప్రోప్రియేట్ మెడిసిన్ యూజ్ చేయాలి. ఓకే. అది ఫార్మసీ ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యూజ్ చేయాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్ మస్ట్. మీరు ఎండోస్కోపీ ఎగ్జామినేషన్ చేయించుకోకుండా డయాగ్నోసిసే రాకుండా రాండమ్ మెడిసిన్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేడం చాలా మంది సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటా ఉంటారు మేడం. అది యూట్యూబ్ చూసి గాని, గూగుల్ చూసుకొని. దానికి మీరేం సజెస్ట్ చేస్తారు మేడం? మనకి ఈ ఆన్‌లైన్ సైట్స్ ఇవన్నీ టు గెట్ యువర్ సెల్ఫ్ నాలెడ్జ్. అంతేగాని ట్రీట్ చేసేసుకొని, ఒక డయాగ్నోసిస్‌కొచ్చేసి, దాంతోనే ఇంట్లోనే మీరు ట్రీట్మెంట్ పుష్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఐడియా. కొంతమంది మెడిసిన్ కూడా తెచ్చేసుకుంటారు మేడం. అది ఉందా లేదా తెలియకుండానే. దానికి మీరు ఏదో కాజ్‌కి ఏదో ట్రీట్మెంట్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. సో, ఇన్వెస్టిగేషన్ చేయించుకొని, ప్రాపర్‌గా రూల్ ఔట్ చేసుకొని, డయాగ్నోస్ చేసుకొని, కాజ్‌ని ట్రీట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. మేడం మన వ్యూవర్స్‌కి ఏదన్నా టిప్స్ చెప్తారా ఈఎన్‌టీకి సంబంధించి? ఓకే. తప్పకుండా. ఇయర్ ఏమన్నా డిశ్చార్జ్ గానీ, వాక్స్ కానీ, ఏ టైప్ ఏమన్నా డిస్కంఫర్ట్ ఉన్నా ఇయర్ బడ్స్ యూజ్ చేయొద్దు. ఒక క్లీన్ క్లాత్, హ్యాండ్స్ క్లీన్‌గా వాష్ చేసుకొని, క్లీన్ క్లాత్‌తో జస్ట్ క్లీన్ చేసుకోండి. ఇంకా నోస్ కంప్లెయింట్స్ ఏమన్నా ఉన్నాయి అనంటే, ఎక్కువ అలర్జీ అలాంటివి ఉన్నాయంటే మాస్క్ యూజ్ చేయండి. నోస్ బ్లాక్ అట్లా రికరెంట్‌గా ఉంది అనంటే ఆవిరి పట్టండి, స్టీమ్ పట్టండి. థ్రోట్ ఎప్పుడైనా ఇచ్చీ థ్రోట్ లేకపోతే థ్రోట్ పెయిన్ ఇలాంటివి ఉన్నాయి అనంటే సాల్ట్ వాటర్ ఏసుకొని గార్గిల్ చేసేసి యూజ్ చేయటం. అలాంటి చిన్న చిన్న బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్. మేడం ఇయర్‌కి సంబంధించి గాని, నోస్‌కి సంబంధించి గాని, నెక్‌కి సంబంధించి గాని చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ పేరెంట్స్‌కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు మేడం? వాళ్ళు పెయిన్, డిస్కంఫర్ట్‌లో ఉండి రిపీటెడ్‌గా ఏడుస్తూ ఉన్నారు అనంటే, ప్లీజ్ డు నాట్ ట్రై ఎనీథింగ్ ఎట్ హోమ్. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. వాళ్ళు దేనికి ఏడుస్తున్నారు అనేది మీరు రూల్ ఔట్ చేసుకోలేకపోతే, గో టు ఎ పీడియాట్రిషియన్, గో టు ఎన్ ఈఎన్‌టీ కన్సల్టెంట్ అండ్ గెట్స్ ట్రీటెడ్. అంతేగాని నేను మా క్లినిక్‌లో చాలా మంది పేషెంట్స్ చూసానండి. వాళ్ళకి చిన్న జలుబు ఒక 1 వీక్, 2 వీక్స్ ఉండుంటది. ఇయర్ పెయిన్‌తో వస్తారు. ఈ లోపల పేరెంట్స్ టార్చ్, లైట్ వేసి, ఇయర్ బడ్స్ ఏసి, సెల్ఫ్ మానిప్యులేట్ చేసేసి, చాలా డ్యామేజ్ చేసి, హియరింగ్ లాస్‌తో వస్తారు. నోస్ మేడం. నోస్‌కి సంబంధించి. ఈ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళెవ్వరైనా సర్వేలెన్స్‌లో ఉండడం బెటర్. అంటే ఒకరు ఎప్పుడు వాళ్ళని మానిటర్ చేయడం బెటర్. పర్ల్స్, పీనట్స్ ఇవంతా స్లేట్ పెన్సిల్స్, ఇయర్ బడ్స్ అట్లాంటివన్నీ నోస్‌లో ఇన్సర్ట్ చేసుకోవటం వల్ల అది బ్రాంకస్‌లోకి యాస్పిరేట్ అయిపోయి ప్రాణాలు కోల్పోయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో, వాళ్ళనెప్పుడు మానిటర్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది అది మింగేస్తూ ఉంటారు కదా! చేప ముళ్ళు ఇరుక్కుపోవటం చిన్న పిల్లలు పెట్టేటప్పుడు. అండ్ రూపాయి కాయిన్‌లు మింగేయటం అట్లా దానికేం సజెస్ట్ చేస్తారు? కొంతమంది రివర్స్ తిప్పి దాన్ని బయటకి తీయాలని చూస్తారు. కొంతమందికి అలానే ఇరుక్కుపోతది కదా! దానికి మనకి ఒక మాన్యువర్ ఉంది. వెనకాల పిల్లల్ని బోర్ల తిప్పి చిన్న పిల్లలు 5 ఇయర్స్ అయితే బోర్ల తిప్పి వీపు మీద పుష్ చేయటము. అలాంటి మాన్యువర్స్ చేస్తే అవి ఫస్ట్ ఎయిడ్ మాన్యువర్స్. అది అందరికీ తెలిసుండాలి అలాంటివి. అలాంటివి ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. లేదా వెంటనే ఫుడ్ ఇచ్చేసి పుష్ చేసేసి అలా చేయకూడదు. డేంజరస్ సింప్టమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. వామిటింగ్ రావటము, ఎంగిలి మింగలేకపోవటము, ఎంగిలి నోట్లో నుంచి కారిపోతూ ఉండటము. ఇవన్నీ డేంజర్ సైన్స్ అండ్ సింప్టమ్స్. అలాంటివి ఉన్నప్పుడు దే ఆర్ అలార్మింగ్. అలర్ట్‌గా ఉండాలి. నోస్ కోసం ఏం మెసేజ్ ఇస్తారు మేడం? నేను ఈ వీడియో ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈఎన్‌టీ అనేవి ఇయర్, నోస్, థ్రోట్ అనేవి వైటల్ ఆర్గన్స్ ప్లస్ చాలా చిన్నవి. ప్రతి దానికి ఎండోస్కోప్‌తో చేయించుకునేది ఇంపార్టెంట్. చిన్న డిసీజ్ అయినా, ప్రతి సింప్టమ్ అయినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎయిదర్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ ఎ ప్రైవేట్ డాక్టర్ ఎవరైనా గెట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్డ్, ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్‌లీ. తెలుసుకోండి మీకేంటి ప్రాబ్లము అని. తెలుసుకున్న తర్వాత డిసీజ్‌ని ట్రీట్ చేసుకోవడం అనేది ఐడియల్ థింగ్. మేడం మా వ్యూవర్స్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా మేడం? డాక్టర్ పూజితాస్ హెడ్ అండ్ నెక్ ఈఎన్‌టీ మల్టీ కేర్ క్లినిక్ ఎంజీబీ మాల్ ఆపోజిట్ నెక్స్ట్ ప్యాంటలూన్స్ స్ట్రీట్‌లో ఉంటుంది. యూ కెన్ కన్సల్ట్ మీ ఎట్ ఎనీ టైమ్. ఐ యామ్ అవైలబుల్ ఆల్ ద టైమ్.